చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 11 నెలల కూటమి పాలన, చంద్రబాబు గారి పనితీరు, నారా లోకేష్ గారి పనితీరు. నారా లోకేష్ గారి విషయానికి వస్తే, ఒక పక్క ఐటీ పరిశ్రమలు తీసుకొస్తూ విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తూ ఆయన చేస్తున్న కృషి అద్భుతం. అలాగే అమరావతి పునఃప్రారంభం సందర్భంగా నరేంద్ర మోదీ గారి హామీలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయల కార్యక్రమాలు చేపట్టారు. వీటన్నిటిపైన రాష్ట్రంలో జరుగుతున్న పనితీరు పట్ల విద్యార్థికుడు, కామన్ మ్యాన్ మన ముందు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఈ 11 నెలల కూటమి పాలన, అమరావతి పునఃప్రారంభ సందర్భంగా నరేంద్ర మోదీ గారి హామీలు, జరుగుతున్న అభివృద్ధి పట్ల ఒక యువకుడిగా, రాష్ట్రం గురించి ఆలోచించే యువతగా మీ విశ్లేషణ. ఒకటండి, 11 నెలల పరిపాలన గురించి అడిగారు, అమరావతి ప్రారంభం గురించి అడిగారు. ఒకటి, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తన వయసుతో సంబంధం లేకుండా రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడని ఈ 11 నెలల పరిపాలనే చెబుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పడం జరిగింది. ఏమని? ఏదైతే హామీలు, నేను జగన్మోహన్ రెడ్డి కంటే అత్యధికంగా సంక్షేమం ఇస్తాను, అదేవిధంగా అభివృద్ధిని కూడా కంటిన్యూ చేస్తాను, సంస్కరణలు తీసుకొని వస్తాను, మన తెలుగు జాతి నెంబర్ 1గా ఉండడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉండడానికి నేను కృషి చేస్తాను. కూటమి ప్రభుత్వం, మేము ఎవరైతే కూటమి పెట్టుకున్నామో మాకు రాజకీయ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు లేవు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాడు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. ఆ ఎన్నికల ప్రచారంలో చెప్పిన తర్వాత లోకేష్ గారు కూడా ఒకే మాట అన్నారు. నేను అప్పుడు ఆయన పాదయాత్ర చూసినప్పుడు విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింటే ఈ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన దిశగా తీసుకొని వస్తాం, రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకొని వస్తాం, 20 లక్షల ఉద్యోగాలు మా కల్పన లక్ష్యంగా పెట్టుకోండి, మేము రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పనిచేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది లోకేష్ గారు, చంద్రబాబు గారు. అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారంగా శిక్షిస్తామని చెప్పి ప్రతి సభలో చెప్పడం జరిగింది. ప్రజలు ఇది మెచ్చి 164 సీట్లు అఖండ మెజారిటీ అనేది కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి నెల నుంచి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ఏవైతే 5 సంతకాలు పెట్టే మెగా డిఎస్సి కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, అదేవిధంగా పెన్షన్ల పెంపు కావచ్చు, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు రీఓపెన్ కావచ్చు, స్కిల్ సెన్సస్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగా నిలబెట్టుకుంటూ ఇస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పెన్షను 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తొలి నెలలోనే గతంలో ఉండే 3 నెలలది కూడా, తాను అధికారంలో లేనప్పుడు కూడా ఎన్నికలు ఉండేప్పుడు ఆ 3 నెలలది కూడా కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రతి నెల 4,000 ఇవ్వడం జరిగింది. వికలాంగులకి గతంలో జగన్ ఇచ్చే 3,000ని 6,000 చేయడం జరిగింది. కొంతమంది పూర్తిగా నడవలేని ఉంటారు, 10,000, 15,000 ఇలా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం మొన్న చూస్తే మత్స్యకార భరోసా, గతంలో జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చేదాన్ని 20,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఆయన చెప్పినట్టుగానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా రెట్టింపు సంక్షేమం ఇస్తా అన్నాడు, నేను ఇచ్చి చూపిస్తూ ఉన్నాడు సంక్షేమ కార్యక్రమాల ప్రకారంగా. ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా నేను బటన్ నొక్కుతున్నా అన్నట్టు కాకుండా పేదల ఇంట్లోకి వెళ్ళి కూర్చొని ఇస్తూ ఉన్నాడు. ఏ పథకమైనా కానీ వాళ్ళ పేదవాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడు. అది ఉచిత గ్యాస్ సిలిండర్ అయినా కావచ్చు, పెన్షన్లు అయినా కావచ్చు, మత్స్యకార భరోసా అయినా కావచ్చు, వాళ్ళల్లో ఒకటిగా ఉంటూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ మనం ఇచ్చేది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం ఇంకా ఏమన్నా రేపు భవిష్యత్తులో చెయ్యాలా అని ఆలోచించుకొని వాళ్ళకి దిశానిర్దేశం ఇస్తూ వాళ్ళకి ఒక అండగా సంక్షేమాన్ని చేస్తూ ఉన్నాడు. ఇంకా అభివృద్ధి వస్తే ఫస్ట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంస్కరణలు మొదలుపెట్టారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఇంకా చేసిన అవినీతిని వీటన్నిటిని శ్వేతపత్రాల రూపంలో బయటపెట్టడం జరిగింది. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో శ్వేతపత్రంలో బయటపెట్టాం. ఆ తర్వాత పాలసీలు తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే సంస్కరణలు తీసుకొని రావాలి కదా, వాళ్ళు ఈ విధంగా చేశారు, మేము ఈ విధంగా కొత్త సంస్కరణలు తీసుకొని వచ్చారు. ఆ సంస్కరణలన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రాష్ట్రం కోసం ఏ విధంగా ముందుకెళ్ళాలి, పరిశ్రమల్ని ఒక్కొక్క దాన్ని ఇన్వైట్ చేస్తారు. దానికి విధంగానే చూస్తే ఒక ఆర్సిఎల్ మెటల్ కావచ్చు, ఒక టీసీఎల్ కావచ్చు, ఒక రిలయన్స్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో కంపెనీలు, అదేవిధంగా ఎస్ఐపిబి మీటింగులు పెట్టుకొని దాంట్లో అప్రూవల్స్ ఇచ్చి అనేక కంపెనీలు రాష్ట్రానికి తీసుకొని వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే చెప్పారు గతంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, అమరావతిని మళ్ళీ పునఃప్రారంభిస్తామని, దానికి తగ్గట్టుగా పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. అదేవిధంగా అమరావతి పునఃప్రారంభం అన్నీ, ఎందుకంటే అమరావతి పునఃప్రారంభం అని ఎందుకంటున్నామంటే గతంలో 2019లో చంద్రబాబు నాయుడు ఇక్కడ దిగిపోయిన నాటి నుంచి అమరావతిలో ఒక పని మొదలవ్వలేదు. అన్నీ ఎక్కడి పనులు అక్కడ ఆపేశారు. అక్కడున్న కాంక్రీట్ ఇవి కూడా వైసీపీ దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటంటే 5 ఏళ్ళు మనం ఒక అపార్ట్మెంట్ ఏదైనా కట్టడానికి ఒక సదరం చేస్తే అక్కడ ఒక 5 ఏళ్ళు ఏమీ లేకపోతే చెట్లు మలిచి పిచ్చెట్లు ఈ విధంగా అలాంటిది 33,000 ఎకరాల్లో ఎన్ని ఉంటాయి అవన్నీ క్లియరెన్స్లు చేసి, జంగిల్ క్లియరెన్స్ చేసి అవన్నీ మళ్ళీ సదరం చేసి
పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ పనులు పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే సాక్షాత్తు ఆనాడు శంకుస్థాపన చేసింది అదే మోడీ గారు. ఈరోజు ఆయన చేతే పునఃప్రారంభించాలి, రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి ఆయన పిలిపించి ఆయన చేత చెప్పారు. ఆయన కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా అమరావతి పూర్తి చేయడానికి మా కూటమి ప్రభుత్వం కట్టుబడింది. ఎన్టీ రామారావు గారు కళ్ళగన్న తెలుగు వాళ్ళు ఏ విధంగా అయితే బాగున్నామో ఆ కళలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు యొక్క నాయకత్వంలో ఎందుకంటే దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీగా కట్టగలుగుతారు. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన వర్క్ని చూడడానికి నేను ఒక టీంని పెట్టుకునేవాడిని, ఆయన ఎలా చేస్తున్నారని. ఎందుకంటే ఆయన ఒక గొప్ప రాజనీతిని, గొప్పగా పరిపాలన చేసి గొప్ప ప్రాజెక్టులను అద్భుతంగా చేయగల వ్యక్తి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక భరోసా ప్రజలకు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా కడతారని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అమరావతి పనులు పునఃప్రారంభమై ఖచ్చితంగా రానున్న రోజుల్లో 3 ఏళ్ళలో మళ్ళీ అమరావతి పూర్తి, అన్ని భవనాలు పూర్తి, అదేవిధంగా ఏదో ఒక రూపు వస్తుంది. ఖచ్చితంగా ఆ తర్వాత ఇంకా అభివృద్ధి దిశగా వెళ్తుందని భావిస్తూ ఉన్నాను. లోకేష్ గారు అయితే నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఏంటంటే విద్యాశాఖ అనేది చాలా టఫెస్ట్ శాఖ. అలాంటి శాఖను తీసుకొని మనం చూసుకుంటే ఈయన వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకొని వచ్చాడు. సబ్జెక్ట్ సిలబస్, కరికులం కాడ నుంచి, వే ఆఫ్ స్కూల్ యూనిఫామ్ కాడ నుంచి, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ అన్నిటినీ మార్పులు తీసుకొని వచ్చారు. వాళ్ళకి పెట్టే మెన్యూ కావచ్చు, ఇవన్నీ క్వాలిటీగా ఉండాలి అని చెప్పి లోకేష్ గారు ఒక ప్రయారిటీగా తీసుకొని చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మంచి జరుగుతూ ఉంది. అంటే ప్రాపర్గా ఈ విధంగా చేయొచ్చు అన్న విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటర్మీడియట్ వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం కావచ్చు, అదేవిధంగా మెగా డిఎస్సి ఇవ్వడం కావచ్చు, కాలేజెస్లో వీళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఇంక్లూడ్ చేయడం కావచ్చు, పెద్ద ఏవైతే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి కోర్సెస్ ఉంటాయి వాళ్ళతో ఎంఓయూస్ చేసుకొని మన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. తాను నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే తండ్రి కొడుకులు ఇద్దరు ఈ రాష్ట్రం కోసం నిరంతరం వాళ్ళ కుటుంబాన్ని కూడా మర్చిపోయి రాష్ట్రం కోసం పనిచేయాలి. మనం చూసాం విజయవాడ వరదలప్పుడు ఏదో పండగ వస్తే వినాయక చవితి ఏదో కనీసం బాబు గారు ఇంటికి కూడా వెళ్ళలేదు. ఆయన ఏం చేశాడు, వినాయక చవితి దీపావళి వస్తే ఇంటికి కూడా వెళ్ళకుండా అక్కడే దసరా, ఐ థింక్ ఈ 3 పండుగలు ఏదైనా కరెక్ట్గా గుర్తుకు రావటం లేదండి. ఈ పండుగ వచ్చినప్పుడు విజయవాడ వరదలప్పుడు పండుగ ఆయన అక్కడే ఉన్నాడు, ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఎక్కడ కానీ ఇంటికి వెళ్ళి పండగ చేసుకుని వద్దామని అనుకో వాళ్ళ కష్టాలు చూసాడు. ఆ రోజు 10 రోజులు అక్కడే ఉండి అదంతా మొత్తం సెటరైట్ చేసి చరిత్రలో ఎక్కడ ఏమన్నా ఎన్యూమరేషన్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళందరికీ సహాయాలు చేసి ఈ విధంగా అండగా నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలండి. మనం చూసుకుంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క వర్గానికి అండగా నిలబడుతూ ఒక భరోసానిచ్చాడు. ఈ రోజు కూడా పేదల సేవలు, బడుగు బలహీనం, మనం చూసుకుంటే తొలి రోజు పేదల సేవలో నుంచి ఈ రోజు వరకు ఆయన వెళ్ళే ప్రతి నెల బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన విధానాలు ఉన్నాయి, వాళ్ళని ఎలా పైకి తీసుకొని రావాలని ఆలోచిస్తూ ఈరోజు పనిచేస్తూ ఇంకా ఏం చేస్తే ఆ వర్గాలు పైకి వస్తాయని చెప్పి చేతల్లో చూపిస్తున్నాడు, మాటల్లో కాదు. ఈ విధంగా చేతల్లో పనిచేస్తూ ఉన్నాడు. 75 ఏళ్ళ వయసు వచ్చినాక నాకు ఏజ్ అనేది ఒక డిజిట్ మాత్రమే. నేను ఈ తెలుగు వాళ్ళ కోసం పనిచేయాలి, నా తెలుగు జాతిని అగ్రగామిగా నిలబెట్టడం కోసం నా వయసు కూడా నాకు లెక్క కాదు. ఎందుకంటే ఈ తెలుగు వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టు అనే ఉద్దేశంతో రేపటి తరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పనిచేస్తున్నారు. లోకేష్ గారి పనితీరు పట్ల ఏదైతే ఆయన ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు వాగ్దానం చేశాడు, దాన్ని నిలుపుకునే దిశగా పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు, యువతని విద్యా సంస్థల్ని బాగు చేసుకుంటూ యువతని మళ్ళీ తయారు చేసుకుంటున్నాడు. ఆయన 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అవుట్పుట్ కూడా రావాలనే ఉద్దేశంతో యువతకి స్కిల్ సెన్సెస్లో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కొత్తగా వచ్చే విద్యార్థులకి నైపుణ్యాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. ఆయన పనితీరు పట్ల మీ యువతలో ఉన్న అభిప్రాయం ఏంటి? ఒక చదువుకున్నవాడు నాయకుడైతే ఎలా ఉంటుందో లోకేష్ గారు చూపిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఆయన తీసుకున్న శాఖలు విద్యాశాఖ, ఐటీ శాఖ. ఇదేంటంటే మనం విద్యాశాఖలో చదువుకుంటే తర్వాత ఈ ఇండస్ట్రీ సీవుడ్ ద్వారా ఉపాధి చూపించడం. ఇదేంటంటే మనిషి ఎదుగుదలలో ముఖ్యమైన స్టేజెస్ ఇవి. ఏంటంటే చదువు, ఉద్యోగం అనేది ముఖ్యమైన స్టేజెస్. ఆ స్టేజెస్లో వాళ్ళని రేపటి తరాలకు అంటే ఇప్పుడు ఉండే వాళ్ళంతా న్యూ జనరేషన్, రేపటి జనరేషన్ వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు ఆయన. ఈరోజు తీసుకొని ప్రతి ప్రక్షాళన రేపు ఎలా ఉంటుంది భవిష్యత్తు, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటూ చేస్తూ ఉన్నారు. కరికులం చేంజ్ చేయడం కావచ్చు, ఎథిక్స్ ఏవైతే ఉండాలో చెప్పాలనడం కావచ్చు. ఎందుకంటే ఈరోజు ఎథిక్స్ అనేది ఎథిక్స్ చాలామందికి సొసైటీలో ఏదో ఇప్పటికిప్పుడే చూస్తే 10th క్లాస్ పిల్లడు కూడా సిగరెట్ తాగుతూ మందు కొడుతూ ఈ టైపులో ఉన్నారు సొసైటీలో. అందరూ కాదు, కొంతమంది ఓపెన్గా మనం చెప్పేది. ఇలాంటివన్నీ ఏంటంటే పాఠశాలల్లో ఏంటంటే వచ్చామా కొట్టామా చదువుకున్న అట్లా కాదు, ఒక ఎథిక్స్ అనేది నేర్పాలి. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని ఇలాంటివి చెప్పడం కోసం సలహాదారులుగా కూడా నియమించడం జరిగింది. ఇలాంటివి చూస్తే ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, మనం ఒక మంచి జనరేషన్ తయారు చేయగలిగితే
మన స్టేట్ బాగుంటుంది, మన కంట్రీ బాగుంటుంది అని చెప్పి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే స్కూల్ నుంచి అతను గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఒక మంచి పౌరుడిగా తయారు చేస్తే బయట అతను ఓన్గా తానే ఒక ఆంటర్ప్రీనర్గా తయారవుతాడా, దానికి సహాయం మనం చేద్దాం, లేదా అతను మంచి కంపెనీలు చేయాలి. అతనికి కంపెనీలు చేసేదానికి ఎక్కడికో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మన దగ్గర తీసుకుందాం. అతను పెద్ద యూనివర్సిటీలో చదవాలి, పెద్ద యూనివర్సిటీలో మన దగ్గరికే తీసుకుందాం. ఈ విధంగా ఆలోచించి అన్నీ మనకి ఇక్కడే సమకూరుస్తూ ఉన్నారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం. ఆయన ప్రపంచంలో పెద్ద స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదవడం జరిగింది. అలాంటి స్టాండర్డ్స్ మన స్టేట్లో కూడా ఉండాలని చెప్పి ఈరోజు మన పిల్లల కోసం పనిచేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఆయన ద వరల్డ్ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళ నేటి యువతకు అర్థమవుతున్నాయి అంటారా? తప్పకుండా అర్థమవుతాయి. ఎందుకంటే చదువుకున్నాడు చేసేది చదువుకున్న వాళ్ళకే అర్థమవుతుంది కదా. ఈరోజు కొంతమంది మేధావుల రూపంలో ఎన్నైనా విమర్శించవచ్చు, ఆయన్ని ఉద్దేశించి ఆయన మాట తీరును కావచ్చు, ఆయన పని తీరును కావచ్చు విమర్శించవచ్చు. వాళ్ళు విమర్శకులు ఏంటంటే ఆయన అందుకోలేక, ఆయన ఆలోచనలు అర్థం కాక వాళ్ళు అలా విమర్శిస్తూ కావాలని విషం జిమ్ముతూ ఉన్నారు. నిజంగా తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఆయనకు అండగా నిలబడ్డారు. ఎందుకంటే ఈరోజు ఏ సహాయమైనా కానీ సోషల్ మీడియాలో అడిగితే అన్నా నాకు ఈ సమస్య ఉందంటే తీర్చే ఒకే ఒక వ్యక్తి లోకేష్. ఈరోజు ఎవరికి ఏ కష్టం ఉందన్నా ఒక భరోసానిచ్చే నాయకుడు లోకేష్. ఈరోజు రాష్ట్రంలో ఏదన్నా సమస్య ఉంది ఎవరికి చెప్తే సాల్వ్ అవుతుందంటే మొదట గుర్తుకొచ్చేది లోకేష్. ఈ విధంగా అద్భుతంగా పనిచేసే నాయకుడు లోకేష్ ఖచ్చితంగా నేటి తరానికి రేపటి తరానికి ఒక వారధిలాగా ఒక మంచి నాయకుడిగా తయారై ఉన్నారు. ఈరోజు పిల్లల కోసం యువత కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం. ఇటీవల నరేంద్ర మోదీ గారు అమరావతి పునఃప్రారంభం చేశారు. యుద్ధ ప్రాతిపదికన కట్టడాలన్నీ మొదలవుతున్నాయి. అక్కడ జరుగుతున్న పనులు కూడా చూస్తున్నాం. ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు. స్క్వేర్ ఫీట్కి 7,000 8,000 ఖర్చు పెట్టి ప్రజా సొమ్ముని అక్కడ ప్రభుత్వం ఇచ్చేది చదరపు అడుక్కి 7,000 చిల్లర ఎంతో, వీళ్ళు ప్రచారం చేసేది అడుక్కి 7,000 అని చెప్పి. అదే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చదరపు అడుక్కి 20,000 రూపాయలు పైన ఖర్చు పెట్టి విలాసవంతమైన విడిదిల్లు కట్టుకున్నాడు, అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇక్కడ మన వైజాగ్లో ఋషికొండ మీద. వాళ్ళ ఆరోపణని ఎట్లా చూస్తారు మీరు? ఒకటి, వైసీపీ వాళ్ళు ఏంటంటే రాష్ట్రం బాగుపడుతూ ఉంటే చూడలేరు, విషయం చెమ్ముతారు. వాళ్ళ బ్రతుకంతా విషయం చెమ్మడమే. మీరు ఒక్కసారి చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమా చూసేటప్పుడు ఒక హెడ్లైన్ వేస్తారు చూడండి, అంటే సిగరెట్ మద్యం ఆరోగ్యానికి హానికరం అని. ఈ దేశానికి వైసీపీ పార్టీ హానికరం, రాజకీయాల్లో వైసీపీ పార్టీ హానికరం. నేను చెప్తున్నాను ఎందుకంటే చెప్పమంటారా? రాష్ట్రం బాగుపడుతుంటే వాళ్ళు చూడలేరు, దేశం బాగుపడుతుంటే చూడలేరు. వాళ్ళ రాజకీయం అంతా ఏంటంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళు ప్యాలెస్లో కూర్చొని నవ్వుకుంటూ అక్రమ సంపాదించుకుని అవి దేశం దాటి మళ్ళీ ఇచ్చి వీళ్ళ వారసులకి ఆ తర్వాత కూడా 100 తరాలు తిన్న తరగని విధంగా సంపాదించుకుని ఆ అనుభవాల్ని, లగ్జరియస్ లైఫ్ని అనుభవించడం కోసం, ఈ విధంగా ఆక్రమించుకోవడం కోసం వాళ్ళు చూస్తారు. కానీ ప్రజల కోసం ఏ రోజు ఆలోచించరు. మనం గత 5 ఏళ్ళు వాళ్ళు అదే చేశారు. ఇప్పుడు ఏంటంటే అధికారం చేజారిపోయింది, ఇంకా డబ్బులు ఇవి చేయలేరు కదా, అందుకోసం అని చెప్పి ఈ విధంగా డ్రామాలు ఆడుతూ ఉన్నారు అంతే. ఒకటి, రాజకీయాల్లో వైసీపీ పార్టీ అనేది హానికరం. ఆ పార్టీ అనేది భూస్థాపితం అయిపోతేనే రాజకీయాలు బాగుపడతాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తే ఎప్పుడు కానీ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు అనేది ఎక్కువ శృతి మించేవి కాదు. ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత శృతి మించుతున్నాయి. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో దానికి పునాది వేసింది వైసీపీ పార్టీ. అవునా కదా? గతంలో రాజశేఖర్ రెడ్డి మాట్లాడాడు, నేను కాదన్ను. రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు మందలిస్తే క్షమాపణ చెప్పేవాడు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు హద్దు మీరి క్షమాపణలు చెప్పడం లేకుండా 100 మంది మాట్లాడతామని మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. గతంలో మీకు తెలుసు, మీరు పెద్దలు, రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి శృతి మించి మాట్లాడితే ఆ రోజు బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందో, హైకమాండ్ నుంచి ఎలాంటి కాళ్ళు వచ్చాయి రాజశేఖర్ రెడ్డికి, వనికి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు క్షమాపణ చెప్పడం జరిగింది. ఈరోజు నేత అని చెప్పుకునే ఆ మహామేత ఆ రోజు తన పదవి పోతుందనే భయంతో ఆ రోజు వాళ్ళు ఇచ్చిన క్లాస్కి క్షమాపణ చెప్పాడు. కానీ ఈరోజు ఏంటంటే వీళ్ళకి అడిగే వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా ఎచ్చులకు పోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. అదే ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్తారు. అదేవిధంగా వాళ్ళని ఆల్రెడీ ఎలాంటి స్థానాల్లో కూర్చోబెట్టారో తెలుసు. కానీ ఈ పార్టీ అనేది రాజకీయాల్లో ఉండకూడదు, భూస్థాపితం చేయాలి. అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఒకటి, ఆయన ఉత్తరాంధ్రను ఎలా అభివృద్ధి చేస్తున్నారో రాయలసీమ కూడా అలాగే అభివృద్ధి చేస్తున్నారు. అలాగే అమరావతి మీద కాన్సన్ట్రేషన్, పోలవరం స్పీడ్గా పనిచేయడం చూస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన ఇన్ని పనులు చేస్తూ ఇంత ఒత్తిడిలో కూడా పోలవరం బనకచెర్ల లింక్ చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఆయన మంచి ఉద్దేశాన్ని ఒక రాయలసీమ వాసిగా మీరు ఎలా చూస్తారు? బనకచెర్ల పూర్తి అయితే రాయలసీమ పరిస్థితి ఏంటి? ఒకటండి, నిజంగా ఒక రాయలసీమ వాసిగా చెప్తున్నాను, గుండెలపై చేసుకొని 1940లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన, 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన, 56లో ఉమ్మడి తెలంగాణ, ఆంధ్ర,
రాయలసీమకు ఏర్పడిన అప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు వరకు దాంట్లో రాయలసీమ వాసులు కూడా ఉన్నారు. కానీ తొలిసారి రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి అని ఆలోచించిన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఆనాడు తెలుగు గంగ రూపంలో కావచ్చు ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది, పూర్తి చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గాలేరు నగరి కావచ్చు, హాంద్రి నీవా కావచ్చు, ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులకు రాయలసీమకు నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రాజెక్టులకు DPRలు చేయడం కావచ్చు, చెక్ డ్యాములు అనే ఒక నూతన ఆలోచన చేయడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళు ఆలోచించి చేశారు. ఇరిగేషన్కి రాయలసీమలో 90% పూర్తి చేసింది, DPRలు పూర్తి చేసింది, అన్ని చేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆయన ఏంటంటే ఒకటి ఆలోచిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక రాయలసీమ వాసిగా ఏంటంటే సీమలో వ్యవసాయం చేయగల సత్తా ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఏంటంటే నీళ్ళు అనేది లేవు. వీళ్ళు నీళ్లు లేనప్పుడే వ్యవసాయం పైన మక్కువతో పంటలు వేసేది, నష్టాలు వచ్చినా ఏమొచ్చినా కానీ. అలాంటిది వీళ్ళకి నీళ్ళు ఇవ్వగలిగితే ఖచ్చితంగా వీళ్ళు బంగారాన్ని పండిస్తారు. ఈరోజు సముద్రంలో కలిసిపోయే నీళ్ళని మనం అవి ఎన్నో క్యూసెక్ల టీమ్స్ కలిసిపోతున్నాయి. అవన్నీ మనం ఒకసారి దారి మళ్లించి మనం ఇక్కడికి అందించగలిగితే, సముద్రంలో కలిసిపోయే నీళ్ళు ఇక్కడికి అందించగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతాలు బాగుపడతాయి కదా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి నీళ్ళు ఇస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ వీళ్ళ జీవన గతులు మారుతాయి, వ్యవసాయం చేయొచ్చు, ఇక్కడ ఖచ్చితంగా బంగారాన్ని పండించవచ్చు అన్నారు. గతంలో చూసుకుంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ డ్రిప్ను కూడా ఆనాడు రాయలసీమకు అందింది. ఎందుకంటే ఉండే వాటర్ తక్కువ ఉంది. ఇవంతా కాలువల ద్వారా, పెద్ద పెద్ద కాలువల ద్వారా పెడితే అవి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికే సగం ఆవిరైపోవడం, ఇటు అటు పోవడం, వేస్టేజ్ అవుతుంది. అదే డ్రిప్ ఇస్తే ప్రాపర్గా చెట్ల దగ్గర ఎట్లా ఉంటుంది, ఆ విధంగా ఏంటంటే వాటర్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అని ఆ రోజు ఆలోచించాడు. ఈ రోజు ఏంటంటే ఇంకా కొత్త ఆలోచన, ఇప్పుడున్న టెక్నాలజీ లింక్ చేద్దాం అన్ని ప్రాంతాలని. మనం వాటర్ అనేది ఎక్కడ ఉంటే అక్కడ ఈరోజు చూస్తే హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు, ప్రతి దగ్గర నీటి సమస్య అనేది ఉంది. మనం చూస్తే ఆ నీటి సమస్య ఉండడం వల్ల అవి ఎంత అభివృద్ధి చెందినా ఆ సమస్య అనేది ఒకటి వాళ్ళకి ఎక్కడ గుచ్చుతూ ఉన్నట్టుంది. మన రాష్ట్రంలో మనకు 2 నదులు ఉన్నాయి. ఏదైతే గోదావరి, కృష్ణా ఉంది, మళ్ళీ అటుపక్క పెన్నా ఉంది, అటుపక్క నాగావళి. వీటన్నిటిని మనం లింక్ చేసుకొని అన్ని రివర్స్ని లింక్ చేసుకోగలిగితే, ఏదైతే సముద్రంలో కలిసిపోతున్నా ఆ నీరును మనం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మెజారిటీ ఆఫ్ వాటర్ని మన ప్రాంతంలో అన్ని ప్రాంతాలకి నీరు అనేది ఎక్కడ సమస్య ఉండదు. నీరు సమస్య లేకపోతే అందరూ మన దగ్గరికి వస్తారు, మన దగ్గర మొత్తం అన్ని రీసోర్సెస్ ఉన్నాయి అని చెప్పి ఈ విధంగా లింకేజ్ చేయడం. దానికోసం గతంలో కూడా చూసాం పట్టిసీమ ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేశారు. ఇలాంటివి ఎన్నో ప్రాజెక్టులు మనం చూసుకుంటే పురుషోత్తపట్నం కావచ్చు, ఇక్కడ రాయలసీమకు సంబంధించి అనేక ప్రాజెక్టులు, ఆవుకుట్టే టన్నల్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో కంప్లీట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. ఈ రోజు కూడా అదే సదురుద్దేశంతో, మంచి ఉద్దేశంతో, ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ ప్రాజెక్టు కూడా ఈ టెన్యూర్లోనే కంప్లీట్ అయ్యి రాయలసీమకి నీళ్ళు రావాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ ఇదంతా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఎందుకు ఆయన ఎవరి కోసం కష్టపడుతున్నాడు? ఆ గోదావరి లింకేజ్ అయితే రాయలసీమకి నీళ్ళు వస్తే ఇక్కడ ఉండే ప్రజలు బాగుపడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం లాభం లేదు కదా, ప్రజలకు న్యాయం చేకూరుతుంది. అది ఆలోచించేది. ఒక నాయకుడి యొక్క విజన్ ఏంటంటే ప్రజల కోసం ఈ విధంగా ఉండాలని తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలన అద్భుతంగా ఉందంటూ, నారా లోకేష్ గారి పనితీరు నవ్వుతో నా భవిష్యత్తు అంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికే కాదు దేశానికి కూడా హానికరం అంటూ అద్భుతంగా విశ్లేషించిన రాయలసీమ వాసికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.